హాస్పిటల్ చూపించుకొని వదిలేసి వెళ్ళిపోయాడమ్మా. చచ్చిపోతాడు అనుకున్నారు ఏమో గానీ ఆడికి తీసుకొచ్చి వదిలేసారు. నేనే గుడిలో ఉంటున్నా అంటే చచ్చిపోతారు అనేసి ఇక్కడ వచ్చి ఇడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడి నుంచి హాస్పిటల్లో ఏమీ లేదు. మీరు దాదాపు అక్కడ కోవూరు సిమెంట్ రాళ్ళు కాడ ఫ్యాక్టరీ కాడ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారా? 6 నెలలు పనిచేశారు. జీతం ఇచ్చారు మీకు? 6 నెలలు జీతం ఇల్లమ్మా. నువ్వు కూడా ఉండేవా? అబ్బాయి కూడా నా మనడు కూడా ఉన్నాడు. మనుషులు బాగా లేపాలి. సరే సరే పండి నేను యాక్సెప్ట్ పట్టుకుంటా. ఇది ఈయన పరిస్థితి. ఈయన వచ్చేసి మన ఇతను మామూలుగా మనం ఇక్కడ ఏంటంటే చల్లంగా పట్టుకో. అమ్మ పోట పట్టుకో చల్లంగా కూర్చో. వెళ్ళాడు కాళ్ళు బాగలేవు. మాకు తండ్రి లేడు అమ్మకే ఉంది. ఇప్పుడు బ్రెడ్ తీసుకో. ఇప్పుడు హాస్పిటల్కి కాళ్ళు చూపిస్తామయ్యా, కాళ్ళు చూపిస్తాం. 2 కాళ్ళు మేము దగ్గరుండి మీరేం రూపాయి ఖర్చు పెట్టుకోబడలే, మేము చూపిస్తాం. జాగ్రత్తగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు నయం అయిపోద్ది. నీకంటే ఇంకా కూడా ఎవరినో ఒకరిని కొట్టి బుచ్చి దగ్గర వేసేసారు కాళ్ళు. వాడిని తీసుకోపోయి కూడా మేము హాస్పిటల్లో చికిత్స చేయించు. ఇప్పుడు నడుస్తున్నాడు, ఆశ్రమంలో పెట్టున్నాం. అర్థమవుతుందా? అది విషయం. నువ్వు కూడా మేము చూపిస్తాం, మీరు రావాలి. అర్థమైందా? మీరేం రూపాయి ఖర్చు పెట్టుకోబడలే, ఆ పని చేసుకోవచ్చు. ఇది ఎక్కడ కావాలి సార్? ఎవరు మీరెవరు? మా తమ్ముడు. మీరేమవుతారు చెప్తే? తమ్ముడు మా కాడ కొన్ని రోజులు ఉన్నాడు. మీరు యానదులేనా? చెప్పండి. ఎవరు వీళ్ళు? ఎవరు బాతులేనా? మీరు బాతులా? ఏంటి విషయం? కాళ్ళు వస్తాయి అనుకో. కాళ్ళు అంటే హాస్పిటల్కి పోతే వస్తాయి. అదే ఎక్కడ తీసుకోవాలి? ప్రభుత్వ హాస్పిటల్ తీసుకుపోతే వస్తాయి. అదే మరి ఖర్చు అవుతుందంట. ఖర్చు అవుతుంది. ప్రభుత్వ హాస్పిటల్ ఏం ఖర్చు అవ్వదు. తీసుకోపోవాలి. వస్తారా నువ్వు? అది తీసుకొద్దామని. కాలు వస్తే బాగుంది. అది కొంచెం కష్టం చేసుకొని బచ్చాడు. లైఫ్ ఏమవుతుంది నీకు? ఈమెమవుతుంది? అక్క అవుతుందా? సరే, వాళ్ళు ఈ విధంగా పెట్టండి, చూపించవచ్చు కదా. నువ్వు ఎంత తెలిసినోడు. నేను అదే చెప్తున్నా, అదే పోవాలంటే వాడు తాకుంటా ఈ లోపలే బెస్ట్ అయిపోతుంది. నేను అదే చెప్తా ఉన్నాను. మీది ఇక్కడ ఈ ఊరేనా? దగదైతే. మీ పేరు? ఎలీషా. ఇంటి పేరు? దాసరే ఎలీషా. తనకి ఇదే మామూలుగా ఇతను ఫస్ట్ చెప్పాము మేము చూపిస్తామని. ఇతను ఏంటంటే అదే వాళ్ళు ఓనర్ ఎవరో తీసుకొచ్చి ఇడిచిపెట్టేయడం వల్ల ఇతను ఓనర్ విషయం కదండి. వాడు ఏదో ఆర్కే సిరిక వల్ల ఇప్పుడు పోలీసులు తీసుకుపోయారు. 3 సంవత్సరాలు నేను అక్కడ ఆంధ్రకి వెళ్ళిపోయాను, కాకినాడ వెళ్ళిపోయాను. అయితే ఆరోగ్యం బాగాలేక మంచమైనా ఉంటున్నాడు. ఏమైందంటే కాళ్ళకు మంచిగానే ఉంటుంది కదా, ఏమైందంటే నాకు ఈ విధంగా అయిపోయిందనా అని చెప్తున్నాడు. మరి హాస్పిటల్ పోంపరా ఏంద్రా స్ట్రెచ్చింగ్ ఇప్పుడు బొట్టిన కదిలిస్తున్నాడు. నల్ల బాగా పనిచేస్తున్నాయి, వస్తాయి కాళ్ళు. నేను అదే చెప్తా ఉన్నా ఇంటికి రాత్రి నుంచి. కదిరా బొట్టిన కది చక్కబెట్టు కాళ్ళు. బెదిరించబాక నువ్వు కదిలించబోలేదు చూసాం కానీ అది దాని గురించి ఇబ్బంది లేదు, మేము చూపిస్తాం లేదు దాని గురించి. అదే ఇక్కడ ఎవరా బా మీకు కొట్టింది? ఎవరు మిమ్మల్ని ఇక్కడ? ఈయన కొట్టాడా? ఎందుకు కొట్టావా వాళ్ళని? ఇప్పుడు మాట జరుగు. మీ తమ్ముడు ఏం పని చేస్తుంటాడు? మీ తమ్ముడు ఎంత వయసు ఉంటుంది? 7 సంవత్సరాల వయసు ఉందా? ఈయన ఏం చేసాడు మీ తమ్ముడిని? ఎక్కడికి? బాతులు కూడా చెప్పా పెట్టుకుని తీసుకుపోయాడా? ఏమా ఆయన్ని చెప్పా పెట్టుకున్న వాళ్ళని ఎట్లా తీసుకోబోతావు నువ్వు? పిల్లోడు ఏమో ఉండు మాట్లాడు సార్. పిల్లోడు ఏడు ఉండేది కదా. ఎన్ని సంవత్సరాలు ఉంటావా పిల్లోడికి? చూసేసిన సార్, ఇప్పుడే చూసేసిన. ఏం చేస్తున్నాడు? బాతులు కాడున్నాడా?
ఎంత ఉంటుంది వయసు? మాత్రం కూడా ఇప్పుడే చూసేసిన. నువ్వు దేని తీసుకో పిల్లల్ని చదువుకునే పిల్లలు? ఇప్పుడే చూసేసినండి. చదువుకో సార్ చెప్పండి. ఇక్కడ తిరుగుతా ఉన్నాడు, ఇప్పుడే చూసేసిన, అడుగుతుంది, ఇప్పుడే చూసేసిన. వచ్చాడు వీళ్ళ అమ్మకాడు పిలిచి చూడపోట్ల. సరేనా? నాకు తీసుకొచ్చా. నేను విషయం చెప్తా. ఇప్పుడు మీది ఏ క్యాస్ట్, వీళ్ళకి నీకేం సంబంధం? ఇప్పుడు వాళ్ళ బిడ్డను నువ్వు బాతుల కాడికి ఎందుకు తీసుకుపోయావు? ఇది ఒకటే చెప్పు నాకు, అంతే అంతే. చెప్పు. ఇవ్వలేదు సార్, పిల్లలు వీళ్ళు ఎవరు? వీళ్ళందరూ ఉండరు కదా, ఎవరు లేరు ఇప్పుడు కాదు. తీసుకుపోయి 4 సంవత్సరాలు సార్. ఎక్కడ తీసుకెళ్ళావు? 4 సంవత్సరాలు. ఎంత వయసు అప్పుడు తీసుకుపోయావు? ఇంత పిల్లడు అప్పుడు తీసుకెళ్ళాడు. అంత పిల్లప్పుడు తీసుకుపోయి బాతులు మేపిస్తా ఉండవా? బాతు మేపిలా సంవత్సరం చదివించిన, ఆధార్ కార్డు చేయించిన. ఆధార్ కార్డు ఉంది అబ్బాయికి? నీ కాడ ఉందా? నా కాదు సార్, ఇంటి కాడ ఉందా ఆధార్ కార్డు? ఆధార్ కార్డు చేయించిన, ఫోన్ లో పెట్టించు ఆధార్ కార్డు. ఇప్పుడు ఈ పిల్లని చెప్పి కొడుకైతే మంచి చాలు అమ్మాయి కాగితాలు నువ్వు ఉండవా? వాళ్ళు ఏమైనా అనుకుంటారు వాళ్ళ బిడ్డ? నువ్వు తీసుకుపోయి వెట్టి చాకరీ చేపించేది బాతులు కాడ, వాడిని చదివించుకుంటారు. ఏం చేపిస్తున్నావు అమ్మా? ఏం చేపిస్తున్నాడు అమ్మా? ఎక్కడ మేపుతున్నాడా బాతులు? బాతులు మేపుతున్నాడా? తీసుకుపోతా తీసుకుపోతా. ఏమా ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? మీకు ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు సార్. ఏం చేస్తున్నారు వాళ్ళు? నాకు తెలిసి ఇప్పుడు ఎంతమంది పిల్లలు? రెడ్డి పిల్ల వానికి బాగలేదు, పెద్ద బిడ్డ పెళ్లి చేసిన. ఎంత వయసు పిల్లలు మొత్తం నీకు? నాకా 20 కానించి చిన్న. వాళ్ళు ఏం చదివించుకోవాలా నువ్వు? చదివించిన. మరి నేను కూడా చదివించిన. ఎవరిని చదివించావు? ఈ పిల్లలు కూడా. ఈ పిల్లలు నువ్వేందా చదివించేది? ఇప్పుడు వాళ్ళు చదివించలేకపోతే మాకు ఈ మామూలుగా యానాలకు సంబంధించిన ఆశ్రమాలు ఉన్నాయి, మా బోటి వాళ్ళు ఉన్నారు, ఎంతో మందిని చదివిస్తున్నాం మేము. ఆ రోజు దొరికాడు, తీసుకెళ్ళా. దొరికాడు కదా, నువ్వు దొరికినోడు నువ్వేం చేయాలి? చిన్నపిల్లలు ఇప్పుడు మామూలుగా CWC ఉంది, చిన్నపిల్లలు సంబంధించిన అధికారులకు అప్పచెప్పాలి. నువ్వు తీసుకుపోయి బాతులు ఎట్ట మేపించుకుంటావు? సరే నువ్వు ఎట్ట తీసుకోపోతావని నాకు అర్థం కావట్లా. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా బాతులు మేపిస్తున్నారని. ఇప్పుడు చెప్పావు ఎన్ని సంవత్సరాల నుంచి అప్పుడు తీసుకుపోయావు? 4 సంవత్సరాల నుంచి నీ దగ్గర ఉన్నాడు, బాతుల దగ్గర పనిచేస్తాను, మీరు బాతులు మేపుతున్నారు. పోతే విషయం ఏంటంటే అమ్మా మీకు నువ్వేమవుతావు? ఈయనకేమవుతావు? మీరిద్దరు భార్య భర్తలా? కాదా సార్, వాళ్ళు కొద్దిగా ఈ మధ్యనే. సరేలేవా? ఇప్పుడు సరే ఇంక చిన్న విషయం, ఇప్పుడు వీళ్ళకి మీరు ఇంటి దగ్గర డబ్బులు తీసుకున్నారా? వీళ్ళు వస్తాను వీళ్ళిద్దరు ఎంత తీసుకున్నారు? 10,000 తీసుకున్నా అప్పుడు. ఇప్పుడు అప్పుడు పిల్లోడు వచ్చినప్పుడు, పిల్లోడు నీ కాడికి వచ్చినప్పుడు ఎంత తీసుకున్నారు? 10,000 తీసుకో. తీసుకుంటే నాకు వద్దురా, డబ్బులు ఏమొద్దు, తీసుకోపోరా. ఏమా ఈ పక్కరా అప్పుడు మీరు వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు ఫోన్ చేసి ఫోన్ పే నువ్వు మేతావా బాతులు? అది కదా ఇప్పుడు నువ్వు బాతులు మేపోయింది కాడా? ఎన్ని సంవత్సరాలు మేపావా? 6 సంవత్సరాలు ఈయన దగ్గర బాతులు మేపావా? నీకు ఎంత ఇచ్చాడు అప్పుడు 6 సంవత్సరాలు మేపితే? ఏమి ఇలా 6 సంవత్సరాలు మేపితే 15,000 ఇచ్చామంటారు. 6 సంవత్సరాలు మేపా బాతులు. సరే ఎన్ని సంవత్సరాలు మేపాడు? ఎన్ని సంవత్సరాలు మేపాడు? చెప్పాను, బిడ్డ పెళ్లి చేస్తున్నా, తీసుకుపోయి వీళ్ళందరూ వచ్చారు, ఏమలేదు వెళ్ళిపోయినప్పుడు వీళ్ళందరూ వచ్చారు, వెళ్ళిపోయారు. కట్ట మీద ఉన్నారు వాళ్ళు. అరే బాతులు ఆగమ్మా, తీసుకుపోయినప్పుడు బిడ్డ పెళ్ళి ఉంది కదా, నేను బిడ్డ పెళ్లి చేసుకుంటా ఉన్నా. అరే బియ్యం వచ్చి అన్ని కూరగాయ వచ్చి వండుకోదంట, ఇంట్లో ఉన్నారా అని చెప్పిన. చెప్పగా వీళ్ళు ఏం చేశారు, నైట్ వెళ్ళిపోయారు, గుంపు వెళ్ళిపోయారు. తెలంగాణ చేసి తెలంగాణ ఉన్నా నల్గొండ జిల్లా దొంగలు వచ్చేసి కొట్టడానికి వచ్చి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే ఛార్జ్ పెట్టి ఆటో పెట్టి పంపించారు. నేను కూడా నువ్వు అక్కడి నుంచి ఎందుకు తీసుకొచ్చినావు వెళ్ళి అని చెప్పి కేసు పెడతావు అని చెప్పేసి వాళ్ళు అనగానే డబ్బులు నాకు ఇవ్వమంటే ఇచ్చిన. కొడుకు పేరు ఏం పేరా? నీ బిడ్డ మేము ఇప్పిస్తాము, మేము పోలీస్ అధికారిని ఫోన్ చేస్తాను. ఇప్పుడు నేను ఫోన్ చేస్తానా, నేను కలెక్టర్ ఫోన్ చేస్తాను, నీ బిడ్డ అడగకపోవడం మేము తీసుకొస్తాం. ఇప్పుడు కొట్టింది ఎవరు మిమ్మల్ని? నిన్ను కొట్టాడు అమ్మాయినా? దేని కొట్టావు ఆయన? నా బిడ్డ నాకు కావాలి సార్.
గణేష్ వాళ్ళు తీసుకొచ్చి కొడతా నువ్వా అరుస్తాడా ఈ పిల్ల కొట్టింది నన్ను కొట్టాడు నేను కొట్ట సార్ మనసు ఏడబాక బిడ్డ వస్తుంది సమయ నువ్వు ఉండు పైకి నా బిడ్డ ఫోన్ చేస్తాను మేము అందుకే వచ్చా పోతే అబ్బా ఇప్పుడు ఈయన దగ్గర నువ్వు ఎన్ని సంవత్సరాలు పనిచేసావా సరేనా ఇప్పుడు దానికైనా ఇప్పుడు 15,000 ఇప్పుడు వాళ్ళు పనిచేసిన దానికే లేదు పిల్లడు వచ్చింది రాత్రి పాలన్నీ 2 కాళ్ళు పట్టుకున్నాడు ఇట్రాబా ఇట్రా నిలబడు ఇట్రా ఈ పిల్లడు ఏమవుతాడా మీకు నీ కొడుకేనా ఈ అబ్బాయిని చదివి ఇట్లా నువ్వు ఈ అబ్బాయిని చదివిస్తున్నావా అబ్బా ఎన్నో తరగతి చదువుతున్నావు 6 చదువుతున్నావా ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఉన్నావు పరీక్షలు అయిపోయినాయా పరీక్షలు అయిపోయి చాలా చేశారా ఇప్పుడు మీ పిల్లల్ని చదివించుకుంటున్నావు ఇప్పుడు వాడిని చిన్నప్పుడు తీసుకొని పోయావు అదే నువ్వు CWC అధికారులకు అప్పచెప్పుంటే వాడు శుభ్రంగా చదువుకొని ఉండబోయాడు కదా అదేనా మీరు ఆ పని చేస్తారు ఇప్పుడు మీరు కూడా ఒక ఎస్టీకి సంబంధించిన వాళ్ళు యానాదులు అంటే అంత సులకన భావంతో వాళ్ళు కొట్టుకోవడం తీసుకొని పోవడం వాళ్ళు పిల్లలు నాశనం చేయడం ఇదే పనులు మీకు ఎవరు చేసినా వాళ్ళే కొట్టుకుంటారా మీరు ఒక్కరే కాదు బాతులు మేపే వాళ్ళు మొత్తం ఇదే పనులు చేస్తున్నారు మీరు చేయలేనా పని ఇప్పుడు నువ్వు చేసేది ఇప్పుడు వాడు చిన్నప్పుడు తీసుకొని పోయావు ఇప్పుడు నీ పిల్లడు 6 చదువుతున్నాడు వాడి చదువు లేకుండా చేసావు సంవత్సరం వేసా చదువుకుంటున్నా బస్సు కూడా ఎక్కించా వాడిని అడుగు అది అడుగు పచ్చలు రావా చూపిద్దురు ఎక్కడ ఉన్నారు రండి రండి నీ బిడ్డ నిప్పిస్తా రామా నువ్వు కూడా నా బిడ్డ సార్ మీరు రండి ఇప్పిస్తారండి నా బిడ్డ కావాలి సార్ ఎంత దూరంలో ఉన్నారు కాలమందులో బండి ఎక్కాలి సార్ ఆటోనా సరే ఓకే బండి ఎక్కాలి సార్ తప్పు మాటలు సార్ నా బిడ్డ ఇప్పిస్తాను గమ్ముడు నువ్వు పైకి నాకు కావాలా పైకి నేను ఇప్పిస్తాను నేను తీసుకుపోయి వాడిని కూడా చదివిపిస్తాను నా బిడ్డ ఏంది రక్తం ఏంది ఇదంతా ఏందా రక్తం అంతా ఏంది ఏమని చెప్పవా పడారా కుట్టారా ఎవరన్నా ఏముందమ్మా ఈయనగా దేనికి ఎందుకని ఏం పనులమ్మా ఈ పనులు నేను ఇప్పుడు నేను అధికారులకు ఫోన్ చేసి ఉండాలి రెడీ అర్థమైందా నువ్వు ఉండమ్మా లేదు పగిలి నేను అధికారులకు ఫోన్ చేస్తున్నా వాళ్ళు వస్తుండరు అర్థమవుతుందా నేను వచ్చుండా మీ బిడ్డని ఇడిపిస్తాము నీ ఏం బాధలకు ఇస్తే కాళ్ళు కొట్టి ముందు ఉండలో బాతులు పెట్టుకొని సరే పోదరా ఎంత పోదరా నువ్వురా పోదాం రండి చూపిద్దు రండి రామరా పర్లేదు నడిచి వెళ్ళిపోతారా నువ్వు రావా నువ్వు ఏంది భయపడేది నాన్న చిన్నప్పుడు పోవాలి రా చెప్తారా ఎవరు ఏం చేస్తాం భయపడుతున్నావా ఎవరు పడతారని భయమా ఎవరు ఎప్పుడన్నా కొట్టున్నారా నిన్ను చెప్పవా నువ్వు అట్టుగా చూసేది ఇటు చూడు ఎప్పుడన్నా కొట్టున్నారా నువ్వేం భయపడిపోలేనురా బాయ్ ఆటో ఎవరు భయపడేది ఎవరమ్మా కుట్టేది నాకు అర్థం కావట్లేదు మా ఓళ్ళతో మీకు పని లేదు మీ బిడ్డను మీరు చూపించండి మేము విడిపిస్తాము మీరు ఓళ్ళు ఇల్లు కొడతారా మీరు భయపడబల్లా నేను పోలీస్ అధికారులు ఫోన్ చేస్తా మీరు పడతారు అనుకుంటే అందుకని మీ బిడ్డలు నాశనం చేస్తాను భయపడకాకండి మీకు నేను పోలీస్ అధికారులు ఫోన్ చేస్తాను
మీరు భయపడబాకండి, నేను ఉన్నా, మేము వచ్చాం కదా, మీరు ధైర్యంగా ఉండండి. మీరు పడతారు గిడతారని చెప్పి మీరు భయపడుతున్నాడు కాళ్ళు వాడా. ఏం పర్వాలేదమ్మా, అతన్ని హాస్పిటల్ చూపిస్తాం, మీ బిడ్డను కూడా ఇటు చూపిస్తాం. మీరు భయపడబాకండి, అర్థం అవుతుందా?